నేను చెప్పాను, నేను ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, అంబటి రాంబాబు అనే కుక్కకి కూడా ఒక రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఇలాగే ఉన్నాను కదా, నేను ఇలాగే అపోజిషన్లో ఉన్నాను కదా, ఏదో రోజు మాకు రాదా అధికారం? ప్రజల చేతిలోనే ఉంది అధికారం. అందరు అధికారంలోకి వచ్చాడు, అందరినీ చంపేస్తాను కదా, అందరినీ శిక్షిస్తాం. ఈ లోపలే శిక్షించే మార్గాన్ని చేస్తాను నేను. న్యాయస్థానాలు ఉన్నాయి. మీరు ఇంత బహిరంగంగా చెప్తున్నారు అందరం శిక్షిస్తామని. ఇంకా ఎలక్షన్స్ 3 సంవత్సరాలు ఉన్నాయి. మీరు ఈ లోపు గుంటూరు నగరంలో తిరగాలి, ఆ ప్రాంతంలో మీరు ఉండాలి కదా సార్. ఉంటాను. ఏమైంది ఉంటే? మీ ఇంటి మీద దాడి చేసి మీ కార్యాలయం నిప్పు పెట్టి మీ కారులు నిప్పు పెట్టిన వాళ్ళు రేపొద్దున మిమ్మల్ని నిప్పు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేయరని మీరు ఎలా చేస్తారేమో, నేను సిద్ధంగా ఉన్నా. అంటే మీరు పగ తీర్చుకోవాలంటే మీరు ఉండాలి కదా. పగ తీర్చుకోవట్లేదు. అట్లీస్ట్ చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించాలన్నా మీరు లైవ్లో ఉండాలి కదా. ఉండాలంటే ఏం చేయాలి నేను? ఉండాలంటే వాళ్ళకి దాసోహం అనాలా? అంటే నన్ను చంపేస్తారా? అంటే ఇప్పుడు ఈ శబదాలు చేస్తే మిమ్మల్ని ఏదైనా చేయాలన్న ఆలోచన మీ చేసుకొని ఐ డోంట్ కేర్. ఇంతకన్నా ఏం చేస్తారు సార్? నా ఇంటి మీద పడి నన్ను కొట్టి దౌర్జన్యం చేయాలని ప్రయత్నం చేసిన దానికని ఇంకేం ఎక్కువ ఏం చేస్తారు? చేసుకొని అన్నిటికీ తెగించున్నాం. సార్ ఆ ఆవేదన, ఆక్రందన గుండెల్లో అట్ట ఉండిపోయింది రాంబాబు గారు. ఖచ్చితంగా ఉంటుందండి. అదేమి చిన్న విషయం కాదు కదా. మీ కళ్ళల్లో కనపడుతుంది నాకు. అదేమి చిన్న విషయం కాదు కదా. నేను 68 సంవత్సరాలు ఉన్నవాడిని, రాజకీయంగా అనేక ఆటుపోట్లు చూసిన వాడిని. నేను 6 సార్లు పోటీ చేసి 4 సార్లు ఓడిపోయా, 2 సార్లు గెలిచా. అవును. ఎన్నో కష్టాలు పడ్డోడిని. నేనేమి గోల్డెన్ స్పూన్తో పుట్టినవాడిని కాదు. మా తాతగారు మా నాన్నగారు రాజకీయ నాయకులుగా ఉండి ఏమి సంపాదించలేదు. నేను వచ్చాను. పైగా అన్నిటికన్నా మించి బ్రహ్మనాయుడు, ఐఎమ్ నాట్ ఏ ఫ్రాక్షనిస్ట్. అవును. నేను ఏ హత్యకు కారకుణ్ణి కాదు, అవును, ఎవరిని కొట్టడానికి కారకుణ్ణి కాదు. నేను నా వాక్చాతుర్యంతో మాట్లాడతాను. అంటే మాట్లాడకూడదా? చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడకూడదా?